అయితే రోడ్ షోలు చేసుడు, లేదంటే బస్ ఎక్కి యాత్రలు తీసుడు, మీటింగ్ పెట్టి పబ్లిక్ ను జమగొట్టుడు, లేదంటే ఇంటింటికి తిరుగుడు, బైక్ ర్యాలీలు, నడక యాత్రలు. పాచారం అంటే గిట్లనే ఉంటది. మళ్ళా మైకుల ముంగట జోరుగా స్పీచులు దంచాలి, అవతల పార్టీని పొట్టు పొట్టు తిట్టాలి, అందరి లెక్క కాకుండా జరంత ఎరైటీ చూపియాలి, తీన్మార్ పనులు చేయాలి. అప్పుడే కదా ఓటర్లు మంచిగా మతికి పెట్టుకునేది. వారెవ్వా ముంజల్ కటింగ్ చేస్తున్నాడు మంత్రి పొన్నం సారు. హోహో పైలమే సారో. ఉస్నాబాద్ లా కాంగ్రెస్ కరీంనగర్ క్యాండిడేట్ రాజేందర్ రావు సార్ను గెలిపియాలని జులూస్ తీసి ఎండలకు ముంజల్ తిని గిరిజన అక్కలతోని స్టెప్పులేసిండు. ఖమ్మంకెళ్ళి నన్నే పార్లమెంటుకు పంపాలని కారు ఎంపీ నామసారు ఆటో ఎక్కిండు. ఖమ్మం కాంగ్రెస్ క్యాండిడేట్ రఘురామరెడ్డి సారు మార్కెట్ల మూటలు మోస్తే మైబాద్కెళ్లి బలరాం నాయక్ సార్ను పార్లమెంటు పంపాలని మంత్రి సీతక్క ఉపాధి పనిచేసింది. ఎమ్మెల్యే కోరం కనకయ్య సారు డప్పు కొట్టిండు. పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సార్ సుత జోరుగా డప్పు దర్వేసిండు. కరీంనగర్ లా వినోద్ సార్ ను గెలిపియాలని గంగుల సారు డప్పు కొడితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న డాన్స్ చేసిండు. నిజామాబాద్ సీటు మల్లోపారి నాదే అనుకుంటా ఎంపీ అరవింద్ అన్న బాణం సూటు పెట్టిండు. నాగర్ కర్నూల్లా మల్లు రవి సారు మార్నింగ్ వాక్ చేసి వాలీబాల్ ఆడితే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ సారు క్రికెట్ ఆడి షాయల్ దాపిచ్చిండు. మార్కెట్లా కూరగాయలు జోకుడు, పార్కులా జిమ్ములు చేసుడు, కూలీలతోని ముచ్చట పెట్టుడు, ఓటర్లతోని నాష్ట చేసుడు, అడిగినోళ్లకు సెల్ఫీలిచ్చుడు. ఒక్కటేంది ఓట్లు పడటానికి తీరొక్క ఉపాయాలు చేస్తున్నారు పో.